బీర్పూర్ మండలం నరసింహులపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనం సమస్యపై మండల పరిషత్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపత్తి జీవన్ రెడ్డి మరియు మండల స్థాయి బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సర్వే నెంబర్ 22 హౌస్ నెంబర్ 3-96 ఉన్నది అని ఎంఆర్ఓ సర్వే చేసి ఇచ్చినారని, భోగలత అంగన్వాడీ టీచర్ ఆసరగా చేసుకుని దీన్ని భోగ సత్తయ్య పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి కబ్జా చేశారని అన్నారు. అక్రమ మద్యం అమ్మడమే నేరమైతే అందులో అంగన్వాడీ బిల్డింగ్ కబ్జా చేసి మరీ అమ్ముతున్నాడని, ఇది తాము చెప్పడం కాదని ఎంఆర్ఓనే రిపోర్ట్ ఇచ్చారని ఆయన అన్నారు. ప్రజావాణిలో నరసింహులపల్లి గ్రామస్తులు కలెక్టర్ కి ఇటు విషయంపై ఫిర్యాదు చేయగా కలెక్టర్ డిపిఓ పిలిచి అడగగా ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పారని ఆయన అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరికి లేదని, అధికారులు చర్యలు తీసుకోకపోతే ఈ పరిణామం ఎలా దారితీస్తుందో చెప్పలేమని, శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని వినతి పత్రంలో జీవన్ రెడ్డి కోరారు. ఇది మీకు సర్వే నెంబర్ 22లో ఉందని చెప్పడానికి ఇది సర్వే నెంబర్ 22లో ఎంఆర్ఓ గారు సర్వే చేసి ఇచ్చింది. ఎంఆర్ఓ గారు సర్వే చేసి ఈ సర్వే నెంబర్ 22లో ఉందని చెప్పని ఇండికేటెడ్ డిస్ప్యూట్ ల్యాండ్ ఈజ్ ఇన్ సర్వే నెంబర్ 22 సిచ్యువేటెడ్ నరసింహపల్లి విలేజ్ బీర్పూర్ మండల్. అయితే ఇది ఎప్పుడైతే మనకు ఈ అంగన్వాడీ బిల్డింగ్ హౌస్ నెంబర్ 3-96 సర్వే నెంబర్ 22లో లొకేట్ అయి ఉన్నదో, ఇవాళ ఈ 22కు సంబంధం లేకుండా 21 సర్వే నెంబర్ ఉందని చెప్పని హౌస్ నెంబర్ కూడా డిఫరెంట్ క్లెయిమ్ చేసి 3-96 3-97 డిఫరెంట్ సర్వే నెంబర్. ఇప్పుడు ఈ భోగ సత్తయ్య అంటే ఆయన ఏదైతుందో ఈ సర్వే నెంబర్ 397 హౌస్ నెంబర్ క్లెయిమ్ చేస్తూ ఈ పట్ల సర్వే నెంబర్ 21లో ఉన్నది ఆయన క్లెయిమ్ చేసి హైకోర్టు ఆర్డర్ ఏదైతుందో సర్వే నెంబర్ 397 హౌస్ నెంబర్కు సర్వే నెంబర్ 21 ఉన్న దానికి ఏదైతుందో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏదైతుందో వీఆర్ నాట్ క్లెయిమింగ్ సర్వే నెంబర్ 21 అండ్ హౌస్ నెంబర్ 397. ఈ సర్వే నెంబర్ 21లో ఏదైతే హౌస్ నెంబర్ 397 ఉన్నదో దీనికి ఉన్న ఇప్పుడు గ్రామస్తులకు సంబంధం లేదు. గ్రామస్తుల కంటెన్షన్ ఏంటి అని అంటే ఈ సర్వే నెంబర్ 22లో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి అంగన్వాడీ బిల్డింగ్ విచ్ ఈస్ గివెన్ హౌస్ నెంబర్ 3-96 దీన్ని ఏదైతుందో ఈ నెంబర్ ఆసరా చేసుకొని దీన్ని కబ్జా చేసి ఈ భోగ సత్తయ్య వస్తువు ఈయన సీజ్ చేయబడ్డట్టయితే 24 గంటల లోపల దాన్ని కోర్టుకు అప్పగించాలి, లేక షూరిటీ మీద ఏదైతుందో ఓనర్కి ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ 5 days అవుతుంది. ఇది వ్యవసాయ పనిదినం, వ్యవసాయ పనిదినం మీరు ట్రాక్టర్ ఏదైతే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టి మీరు అటు కోర్టుకు అప్పగించారు. అటు దానికి సంబంధిత ఓనర్కి ఏదైతుందో సెక్యూరిటీ మీద ఇవ్వండి. మీరు వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఇట్ అని చెప్పని సెక్యూరిటీ మీద ఇవ్వండి. మళ్ళీ ఏదైతుందో మీ ఆదేశాలకు అనుగుణంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసేటట్టు మీరు ఓనర్కి ఇవ్వండి, లేదు కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. నువ్వు ఏం చేయకుండా 5 రోజులు ఏదైతుందో ట్రాక్టర్ నీ దగ్గర పెట్టుకోవడం అని అంటే ఇది చట్టాన్ని ఉల్లంఘన. అంటే పోలీసు ఏ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ చెప్తున్నట్టు నేను. పోలీసు ఏకపక్షంగా ఏ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పడానికి నేను ఇదొక ఉదాహరణ అని చెప్పంటున్నా. ట్రాక్టర్ వాజ్ సీజ్డ్ ఆన్ సండే. ట్రాక్టర్ వాజ్ సీజ్డ్ అండ్ టేకెన్ టు పోలీస్ స్టేషన్ ఆన్ సండే. ఇవాళ బేస్తవారమే, ఇలా బేస్తవారం ఆది సోమ మంగళ బుధ ఇలా బేస్తవారం, ఇలా 5th day. వ్యవసాయ పనిదినం అంటున్నా. ఆ రోజుకో 10,000 రూపాయలు పని చేసుకుంటాడే. ట్రాక్టర్ సీజన్ లేదు, రోజుకో 10,000 పని చేసుకుంటాడు. అటువంటి ట్రాక్టర్ ఏదైతుందో నువ్వు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేసి అమాయకులను భయప్రాంతం చేస్తామంటే ఎట్లనే? ఏదైనా చట్టమే. ఏ విచారణ అయినా చట్ట పరిధిలో జరగాలి, కానీ చట్టం ఉల్లంఘించే ఒక అధికారం ఎవరికి లేదని చెప్పంటున్నాను. చట్టం ఉల్లంఘించే అధికారం ఎవరికి లేదు. అందుకే మేము ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ బీర్పూర్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మేము ఇంతవరకే సిఐ గారు డిఎస్పీ గారు దృష్టికి తీసుకెళ్ళినాం. ట్రాక్టర్కి సంబంధించే కానీ అట్లాగే విచక్షణ రహితంగా ఏదైతుందో ఎస్ఐ గారు లాఠీ చార్జ్ చేసిండో ఆ లాఠీ చార్జ్ మీద విచారణ జరగాలి. విచక్షణ రహితంగా చేసిన లాఠీ చార్జ్ మీద కూడా విచారణ జరగాలి.